ఈ నెల 31వ తేదీ ఉదయం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి డెల్టా కాలువలకు నీటిని విడుదల చేయనున్నామని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ తెలిపారు. శుక్రవారం కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయానికి ఆయన వచ్చేసి సాగునీటి విడుదలకు ఎంపీ సాన సతీష్ బాబును ఆహ్వానించేందుకు వచ్చేసి ఆహ్వాన పత్రికను కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తికి అందించారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబును ఆహ్వానించేందుకు రావడం జరిగిందని గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ తెలిపారు. అలాగే జిల్లా బంగారం డైమండ్స్ వర్తక సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకరణకి ఎంపీని ఆహ్వానించేందుకు విచ్చేసి ఆహ్వాన పత్రికను మేల లక్ష్మణమూర్తికి అందించారు. ఈ నెల 31వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ సాన సతీష్ బాబును ఆహ్వానించేందుకు రావడం జరిగిందని వర్తక సంఘ నాయకులు తెలిపారు. ఈ మూడు జిల్లాలు అంటే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాల సాగు భూమికి నీరు విడుదల చేయడం జరుగుతుందండి. ఆ కార్యక్రమం మే 31 ఆదివారం పొద్దున్న 10 గంటల 15 నిమిషాలకు శుభముహూర్తం నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సాన సతీష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను. కార్యాలయానికి ఆయనకి పర్సనల్గా ఇన్విటేషన్ అందజేసామండి. కార్యక్రమానికి ఆయన హాజరై తప్పకుండా ఈ పవిత్ర కార్యక్రమానికి ఆయన పాల్గొని అందరినీ రైతులందరి తరపున అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నాయకుల్ని, కూటమి నాయకులను అందరినీ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. 31వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 కల్లా జిల్లా స్వర్ణకార ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మరి గౌరవ సానా సతీష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. మరి వారు కూటమి సభ్యులందరూ కూడా, కూటమి నాయకులందరూ, కూటమి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలైనటువంటి గురువు గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగిందండి. మరి అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం సార్. సూర్యులు కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘ కార్యవర్గం అండి.